रहेगी और एकता, मेल मिलाप और प्रेम की बात रहेगी। Now shall we pray? ప్రార్థన చేస్తాం. आइए हम प्रार्थना करें। Our loving Heavenly Father, మా ప్రేమ గల పరలోకమందుల తండ్రి, God of grace, mercy and peace, కృపయు కనికరము సమాధానం గల దేవా, our loving and living God, మా ప్రేమ గల జీవము గల దేవా, never failing, never changing God, ఎన్నడూ తప్పిపోని ఎన్నడూ మార్పు చెందిన God దేవా, of glory, మహిమ గల దేవా, in the name of Lord Jesus Christ, our loving Savior, thank you once again for the moments of family prayer given to us. Get ready for the whole day. ఈ దినమంతటి సిద్ధపాటు నిమిత్తమై ఈ యొక్క కుటుంబ ప్రార్థన గడియలను మీరు మాకు అనుగ్రహించినందుకు వందనములు. Thank thee for drawing our attention to this third chapter, book of Nehemiah, shown to us the secret of seeing our labor becoming abundantly fruitful. ప్రభా, మా యొక్క ఫలములన్నీ ప్రయాసములన్నీ అవి ఫలదాయకము అగు నిమిత్తమై ఈ యొక్క నెహెమ్యా పుస్తకంలోని 3వ అధ్యాయంలో దాని రహస్యాన్ని మాకు బయలుపరచుటకై మేము గమనాన్ని మళ్లించినందుకు వందనములు. Thank thee for the honor being conferred unto us, rebuild the broken wall of Jerusalem. యెరూషలేము యొక్క పడిపోయిన గోడలు తిరిగి నిర్మించుటకై మాకిచ్చిన యొక్క ఘనతను బట్టి వందనములు. And the burnt gate, కాలిపోయిన గుమ్మములు కూడా, and all the broken parts. ప్రభా యొక్క పడిపోయి చెడిపోయిన భాగములను, This Lord task is a very big task. ప్రభా ఇదంతా సులభమైనది కాదు, పెద్ద పని అంటున్నది. I will thank thee by coming in the heavenly plan under the lordship of Lord Jesus Christ, by being willing to be in the heavenly plan, we can use of thee. ప్రభాని వాక్యమును అనుసరించి ప్రభువైన యేసుక్రీస్తు వారి శిరసత్వం క్రిందకు వస్తూ దైవిక చిత్తం క్రింద ఉండడం ద్వారా మీ ద్వారా వాడబడాలని కోరడం ద్వారా ఇది జరుగును. Now forgive us for being so selfish in many ways. ప్రభా, అనేక విధానముల్లో మేమెంతో స్వార్థపరులమయ్యాం, క్షమించండి. Forgive us for doing job half-heartedly. సగ మనసుతో మేము చేసిన కార్యములు బట్టి మమ్మల్ని క్షమించండి. Forgive us for not coming forward joyfully, happily, take our share in the building of thy house. ప్రభా, నీ ఇంటి నిర్మించే విషయంలో ప్రభా సంతోషపూర్వకంగా ఆనందపూర్వకంగా రాని కారణం చేత మమ్మల్ని క్షమించండి. We thank thee that in thy house is a place for everyone. ప్రభా, నీ ఇంటిలో ప్రతి ఒక్కొక్కరికి చోటు స్థలమున్నది, వందనములు. Rich and poor, high and low, young and old, men or women, educated, illiterate, others. ధనవంతులేమి, పేదవాళ్ళేమి, హెచ్చు తగ్గులేమి, యవనస్తులేమి, వృద్ధులేమి, పురుషులేమి, స్త్రీలేమి, చదువులేమి, చదువుహీనులేమి, అందరికీ చోటున్నది. We thank thee for the extra grace and the strength wisdom which we receive by obeying thee and accepting thy will. ప్రభా, నీకు విధేయత చూపించి నీ యొక్క చిత్తాన్ని శిరసావించడం ద్వారా మేము పొందే అధిక బలము, అధిక కృపా జ్ఞానమునికే వందనములు. Lord, make us willing to go anywhere, to be anywhere, at thy will, at thy command. ప్రభా, నీ యొక్క చిత్తమును అనుసరించి నీ జ్ఞానమును అనుసరించి ఏ స్థలంలోనైనా వెళ్ళుటకు ఎక్కడైనా ఉండుటకాయ మేము శిరసావించడం And సహాయపడండి. help out of any hard task that give unto us for thy glory. ప్రభా, మీరు మాకు దయచేసి ఎంత కఠినమైన పని అయినప్పటికీ మేము పూర్తి మనసుతో దాన్ని స్వీకరించడం సహాయపడండి. You these messages in these days show unto us our part, our share in the building of thy house. ప్రభా, ఈ యొక్క వర్తమానాలన్నింటినీ నీ యొక్క ఇంటిని నిర్మించే విషయంలో మా వంతు, మా భాగం ఏంటో ఎటు నిర్వహించవలనో దాన్ని ఆ రీతిగా వాళ్ళు తెలుసుకున్నామని And forgive ఉపయోగించండి. us every past negligence. గత పతనములన్నింటినీ అలక్ష్యములన్నింటినీ క్షమించండి. And do prepare a strong testimony. The head of Lord Jesus Christ in many parts of India and other parts of the world. హిందూ దేశం అందరిలోనూ ఇతర లోకములోని స్థలముల్లోనూ ప్రభువైన యేసు క్రీస్తు వారి శిరసత్వం కింద ఉంచినటువంటి సాక్ష్యములు లేపండి. As we see spiritual barrenness, infancy, and darkness, and blindness in many parts, give us the privilege to take away their barrenness. మా ప్రభువా, లోకములోని అనేక స్థలముల్లో ఆత్మీయ ఎండినటువంటి స్థితి, నిష్ఫలితమైన స్థితి, ఆత్మీయ బాల్యావస్థ, చీకటి, అంధకారము పరిస్థితి చూస్తుండగా మేము వీటిని నిర్వహించడానికై సహాయపడండి. Bring thy word from thy throne. నీ సింహాసనము నుండి మీ వాక్యమును తీసుకునండి. That thy joy be fully experienced today by all of us, and take our share of joy. ఆ రీతిగా ప్రతి పనిలో మేము తండ్రి నిమగ్నమవుతుండగా మీరే మా సంతోషాన్ని నానా అభివృద్ధి చేయండి. May thy word come in power. మీ యొక్క వాక్యము శక్తిపూర్వకంగా రానివ్వండి. And be Lord empty from thy presence. మీ సాన్నిధ్యంలో నుండి ఏ ఒక్కరిని ఖాళీగా The పంపించవద్దండి. heavenly order be revealed and maintained. నీ పరలోక ఏర్పాటును బయలుపరిచి అనుసరింపజేయండి. All among us be
brought forward in a share any service. ప్రభా ఏ పని అయినప్పటికీ మాలో అనేకులు ముందుకొచ్చి దాన్ని చేపట్టులాగా చేయండి. And those who are being called by thee for thy service, may say, Lord, hereby. ప్రభా ఎవరినైతే మీ సేవ కొరకే పిలుస్తున్నారో ప్రభా ఇక్కడ ఉన్నారు. యేసుని నిత్యము స్తుతించెదము, భూమి ఆకాశము సృష్టించినాడు. యేసుని నిత్యము స్తుతించెదము, భూమి ఆకాశము సృష్టించినాడు. మనలో దేవుని సంకల్పము యేసుని భయలో ప్రకటయే. మనలో దేవుని సంకల్పాన్ని యేసుని భయలో పరచుటయే. యేసు మారడు, యేసు మారడు, విశ్వమంత మారినాడు, మాట తప్పడు. యేసు మారడు, యేసు మారడు, విశ్వమంత మారినాడు, మాట తప్పడు. ఎందరినే ప్రభువు ఎరిగెనో, అందరినీ ప్రభు నిర్ణయించెను. ఎందరినీ ప్రభువు ఎరిగెనో, అందరినీ ప్రభు నిర్ణయించెను. వరుడుగా కాచి నీతిగా తీసి ఓదరముగా మహిమా మరచే. ముందుగా పిలచి నీతిగా తీసి ఓదరముగా మహిమా మరచే. యేసు మారడు, యేసు మారడు, విశ్వమంత మారినాడు, మాట తప్పడు. యేసు మారడు, యేసు మారడు, విశ్వమంత మారినాడు, మాట తప్పడు. ఎదెను మనలను తలరునాయా, పాపము చేరారాయా. ఎదెను మనలను తలరునాయా, పాపము చేరారాయా. యేసులో నొసగే మరలాయా, రావణకారిగా పుత్రులుగా. యేసులో నొసగే మరలాయా, రావణకారిగా పుత్రులుగా. యేసు మారడు, యేసు మారడు, విశ్వమంత మారినాడు, మాట తప్పడు. యేసు మారడు, యేసు మారడు, విశ్వమంత మారినాడు, మాట తప్పడు. దేవుని ప్రేరకువ అందరికీ మేలుకై. ఈశ్వరుని ప్రేరకువ అందరికీ మేలుకై. కావవియన తగిన కమలు ఆవి మహిమతో కొలువినకై.